ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నెల రోజుల నుండే ఏర్పాట్లు చేసింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల 3 రోజులకే ఈ ఉత్సవాలు మాత్రం పరిమితం చేశారు. గత అర్ధరాత్రి స్వామివారి తాలూకు జయంతి వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో మాత్రం పల్లెతో పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాకు సంబంధించిన వారితో ఈరోజు అరసవల్లి ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా మారింది. ప్రస్తుతం చూస్తే కనుక 300, 500 డోనర్తో పాటు విఐపి పాసులతో ఉన్నటువంటి వారందరూ కూడా క్యూ లైన్లో ఇలా వెయిట్ చేస్తున్నారంటే సాధారణ భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందని మాత్రం ఊహించడానికే కూడాను అసలు అలవకాని పరిస్థితి. చూస్తే కనుక అరగంటలో స్వామివారి దర్శనం భాగ్యం కలిగిస్తామని హ్యూజ్ పబ్లిసిటీ చేసినటువంటి నిర్వాహకులు మాత్రం ఈరోజు భక్తులకు ఆ శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు మాత్రం వేతలు పడాల్సిన పరిణామాలు మాత్రం చోటు చేసుకున్నాయి. సుమారు 2500 మంది పోలీసులు పహారాలో ఉన్నట్టు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆ స్వామివారి జయంతి వేడుకల రోజున క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనం చూసేందుకు మాత్రం భక్తులు పరితపించబోతుంటారు. ఈసారి రాష్ట్ర పండుగ ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్పినటువంటి నిర్వాహకులు మాత్రం ఈరోజు భక్తులకు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం అందించేందుకు మాత్రం అవకాశం లేకుండా పోయింది. మరోసారి చూసుకుంటే కనుక ఈసారి మాత్రం 100 రూపాయలు, 300, 500 రూపాయల టికెట్లు కూడాను అడ్వాన్స్గా విక్రయించారు. చూస్తే ప్రస్తుతం దేవాలయానికి దాతలు ఎవరైతే డోనర్స్ ఉన్నారో సుమారు 2008 మంది డోనర్స్ ఉన్నారు. ఆ లెక్కేసుకుంటే 8000 మంది డోనర్స్కి మాత్రం ఈరోజు దర్శన భాగ్యం కలిగించాలి. మరో చూస్తే కనుక 500, 300, 100 రూపాయల టికెట్లు బ్యారిగేట్లు కూడాను కిక్కిరిసిపోయే పరిస్థితి ఉందంటే ఉచిత దర్శనానికి వచ్చినటువంటి భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది మనం చూస్తున్నట్టు ఈ వే ఏదైతే ఉందో, ఏదైతే ఆర్చ్ వరకు వెళ్ళేటట్టు విఐపీలకు సంబంధించిన రహదారి, ఈ రహదారి పూర్తిగా కూడా బ్లాక్ చేశారు. ఎందుకంటే ఈసారి మాత్రం భక్తులు ఆలయ ప్రాంగణానికి విఐపీలు కాకుండా ఎవరైనా 100 రూపాయలు, 300 ఉచిత దర్శనం చేసుకున్న వారు వచ్చిన వారు మాత్రం 200 మీటర్ల వరకు బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలు అయితే కల్పించారు. కానీ శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదని చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి 1 గంట నుండి ప్రారంభమైనటువంటి ఈ జయంతి వేడుకలు మాత్రం విఐపీలు తాకిడి ఎక్కువగా ఉంటుందన్నటువంటి ముందస్తు అంచనాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఆలయంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం దర్శనం కూడా ఈరోజు మాత్రం విఐపీలకి మాత్రం ఆ దర్శన భాగ్యం కలిగించారు. అలా చేసినప్పుడు కూడాను 500, 300, 100 రూపాయల టికెట్లు కొన్ని భక్తులు మాత్రం ఇప్పటికి కూడాను దర్శన భాగ్యం ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ దర్శనంకి, ఏ టికెట్ తీసుకున్నారు, ఈ మునిపెన్నడని ఇటువంటి పరిస్థితి చూసారా? చూడలేదండి. 300 రూపాయల టికెట్ తీసుకున్నాను. నేను 9ంటికి వచ్చాను క్యూ లైన్లో. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. మరి ఇంకెంతసేపు పట్టిందో చూడలేదు. మున్పుటితో కాకుండా ఈరోజు అడ్వాన్స్ టికెట్ తీసుకునే స్లాట్ ఇచ్చినా కూడా ఆ టైంకి దర్శనం భాగ్యం కలగలేదండి. కాకపోతే ఏంటంటే ఇవాళ రష్ ఎక్కువ ఉంది కదా, రథసప్తమి అవడం వల్ల రష్ ఎక్కువ ఉంది. రథసప్తంతో పాటు సోమవారికి ఇష్టమైనటువంటి ఆదివారం పర్వదినం కావడంతోనే ఈరోజు రష్ కావడం వల్ల రష్ ఎక్కువ ఉందండి. సాధారణం మరి తప్పదు, మరి వెయిట్ చేయాల్సిందే. రాష్ట్ర పండుగగా తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. 3 రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం ఈరోజు రథసప్తమి అరగంటలో స్వామివారి దర్శనం భాగ్యం కలిగిన ఒక పబ్లిసిటీ ఇచ్చారు. అది కూడా ఆకర్షణ చేసిందా భక్తులకి? అంటే యాక్చువల్గా ఈరోజు అయితే చాలా విశిష్ట దినంగా చెప్పుకోవాలి. ఎప్పుడూ లేనంత ఈసారి మాత్రం రథసప్తమి వేడుకలను చాలా ఘనంగా ఈసారి ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగా ఈరోజు భక్తులు కూడా అదే రీతిలో పోటెత్తడం జరిగింది. అందువల్ల మనకి గవర్నమెంట్ ఏదైతే టైం స్లాట్ ఇచ్చిందో ఆ టైం స్లాట్ కంటే కొంచెం 1 అవర్ అంటే ముందుగానే అవ్వచ్చు, వెనకైనా అవ్వచ్చు. అయితే ఈ ఏర్పాట్లు అయితేనేమి, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం అయితేనేమి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద మొత్తంలో భక్తులు తాకిన కారణంగానే నిరీక్షించాల్సిన పరిస్థితి ఉందా? అవును, ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు భక్తులైతే పోటడం జరిగింది. గతసారి కంటే ఈసారి ఇంకా మెరుగ్గా ఉన్నాయని ఏర్పాట్లు అయితే మీ అందరికీ భావించాలి. చూస్తే కనుక ఎన్ని గంటలకి అమ్మ వచ్చారు? ఈరోజు సోమవారం దర్శించుకోవడానికి ఆ నిజరూప దర్శనం క్షీరాభిషేకం అదృష్ట భాగ్యం కలుగుతుందండి. అంటే ఈరోజు ఆ సోమవారం క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనం చూసేందుకు భక్తులు పరితపిస్తున్నారు. తదనుకున్నట్టుగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కానీ చూస్తే కనుక ఇప్పటికి కూడాను మీ టైంకి ఇక్కడ నుండి వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతుంది. అప్పటి వరకు కూడా ఎటువంటి వేతనం పడాల్సిన అవసరం లేదా? లేదు, వేతనం పడవలసిన అవసరం లేదు. చూస్తే కనుక స్వామివారిని దర్శించుకోవాలని తన భక్తి తత్పరత ఈరోజు వేతనం కూడా పక్కన పెట్టి ఆ స్వామివారి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందని మాత్రం భక్తులు నిరీక్షిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడాను అరగంటలోనే స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శనం భాగ్యాన్ని కల్పిస్తున్న నిర్వాహకులు చేసినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపు మేరకు భక్తులు పెద్ద మొత్తంలో వచ్చారు. రాత్రి 1 గంట నుండి ఉదయం 8:30 వరకు క్షీరాభిషేక దర్శన భాగ్యం, అదేవిధంగా 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు నిజరూప దర్శన భాగ్యం అందుబాటులో ఉంటుంది. అనంతరం మాత్రం
పవలింపు సేవతో పాటు అలంకరణ సేవ, అదే స్వర్ణాలంకరణ సేవ కూడా కార్యక్రమం. ఈ కార్యక్రమాలను రాత్రి 12 గంటలకు కొనసాగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుండి జనం భక్తులు పోటెత్తడంతో మాత్రం అరసవెల్లి ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా మారింది. కాకపోతే గత రాత్రి ఈ కైంకర్య సేవ అనంతరం అక్కడ పరిస్థితి ఎలా ఉండిందన్న విషయం మాత్రం ప్రస్తుతం ఆంధ్రలో ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు. చూస్తే కనుక రాత్రి వీవీఐపీలు వచ్చారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ చోటు చేసుకున్న క్రమంలో అక్కడ తొక్కిసలాట అనంతరం దర్శనం ఎలా కొనసాగుతుంది, రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూస్తున్నట్లయితే రాత్రి 12 గంటలకు రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించి అంగరంగ వైభవంగా ఈ రథసప్తమి ఉత్సవాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఆ రథసప్తమి ఉత్సవాలతో అదే సమయంలో విఐపీలు అందరూ కూడా ఒకేసారి హోంమంత్రి కానీ, అదేవిధంగా రాత్రి ఇక్కడ షో నిర్వహించినటువంటి తమన్ గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కానీ అందరూ రావడం వల్ల ప్రారంభం అవడానికి 1 గంట సుమారు ప్రాంతం అవడం, అప్పటికే భక్తుల్ని లైన్లో 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల నుంచి వేచి ఉండడం జరిగింది. కాబట్టి ఆ నిరీక్షణ గంట పాటు నిరీక్షణ జరిగింది. తర్వాత భక్తుల యొక్క రద్దీ తాకిడి పెరగడం కారణంగా మొత్తం ఒకేసారి భక్తులందరూ కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచే దర్శనాలు ఉంటాయని ముందస్తు ప్రచారం చేయడం, దాని కారణంగా 1 గంట నుంచి భక్తులు రద్దీ పెరగడం జరిగింది. దానికి తోడు ఈరోజు ఆదివారం కావడం, రథసప్తమి ఆదివారం అవటం, దానితో పాటుగా శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు వరుస సెలవుల నేపథ్యంలో అందరూ కూడా ఇదే ప్రాంతంలో ఉన్న సూర్యనారాయణ స్వామి దర్శించుకోవడం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి దర్శనార్థం రాత్రినే రావడం జరిగింది. 2 గంటల పాటు సుమారు అర్ధరాత్రి 2 గంటల పాటు ఒకేసారి భక్తులందరూ కూడా పోటెత్తడం జరిగింది. ఆ సమయంలో 500 దర్శనాలు కానీ, అదే 300 దర్శనాలు కానీ ఒకేసారి భక్తులందరూ ముందస్తుగా టికెట్లు వాళ్ళు విక్రయించడం వల్ల వాళ్ళందరూ కూడా ఒకేసారి లైన్ల వద్దకు రావడం వలన ఆ లైన్లు అన్నీ కూడా ఒకేసారి స్తంభించడం జరిగింది. ఆ స్తంభించడంతో పాటుగా వాళ్ళలో తొక్కిసలాట జరిగింది. కానీ ముందస్తుగా పోలీసులు తీసుకున్న భద్రతా చర్యలు అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ఆ అపశృతి జరగకుండా అయితే కార్యక్రమం అయితే కొనసాగుతూ వస్తుంది. అదే సమయంలో ఉన్నటువంటి వివిఐపి అన్ని దర్శనాలు కూడా ఒకేసారి విడిచిపెట్టడం జరుగుతుంది. అందుకని ముందస్తుగా ఉన్నటువంటి ఈ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉండడం వలన ఈరోజు ప్రభుత్వం ముందుగానే స్పందించి వెంటనే ఉదయం పూట 11 గంటల వరకు రావాల్సిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల్ని ముందస్తుగా ఆగమని చెప్పడం జరిగింది. చెప్పండి సార్, ఎన్ని గంటలకు రైల్లోకి వచ్చారు? 1 గంట అవుతుందండి. ఎన్ని గంటల టికెట్ తీసుకున్నారు? తీసుకోవడం పెట్టింది మాకు టికెట్లు వెళ్ళిపోతే బాగా అయిపోతుంది. చెప్పండి, ఎన్ని గంటల రైల్లోకి వచ్చారు? 1 గంట అవుతుందండి. దర్శనం అంతా బాగా అవుతుందా? బాగానే ఉంది, మరి జనాలు కదా బాగానే ఉంది, పర్లేదు. ఎన్ని గంటలకు లైన్లోకి వచ్చారు? ఇప్పుడే జస్ట్ 1 అవర్ లైన్లోకి 300 రూపాయల టికెట్ తీసినా ఫ్రీ ఇది అన్నారు. ఏది లైన్ లేదండి, యాంటీ క్యాప్లు కూడా హెల్ప్ లేదండి. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగోలేవు. చెప్పండి సార్, మీరు ఎన్ని గంటల లైన్లోకి వచ్చారు? మేము ఇప్పుడే వచ్చామండి. బాగానే లైన్లో బాగా చూస్తున్నారు కదా. అయితే ఏవైతే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే భక్తుల మాటలోనే మనం కొంతమందికి అయితే ఇప్పుడే లైన్లోకి వచ్చారు. అది రాత్రి నుంచి కూడా ఉన్నటువంటి లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఆదివారం కావడం, అందులో రథసప్తమి ఆదివారం సూర్య భగవానికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులందరూ కూడా ఒకేసారి పోటెత్తడంతో అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రథసప్తమి ఉత్సవాల్లో అరగంటలో దర్శనం అవుతుంది అనే ఈ అరగంటలోనే దర్శనం అవుతుందని ముందస్తుగా ప్రచారం చేయడంతో భక్తులందరూ ఒకేసారి పోటెత్తడం జరిగింది. అయితే మరింత సమాచారం కోసం మన రాజం ప్రతినిధి సూరజ్ని తెలుసుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అయితే ఘనంగా ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారో కానీ ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే భక్తుల పరిస్థితి అయితే ఒకటే చాలా బాధాకరంగా ఉంది. 300, 500 అని చెప్పేసి టోకెన్ తీసుకున్నాం కానీ ఇక్కడైతే మాత్రం లేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో అయితే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ కావడం, అర్ధగంటలో దర్శనం అవుతుంది రావచ్చు అని చెప్పేసి సోషల్ మీడియా ఏదైతే హల్చల్ అయ్యిందో ఆ హల్చల్ అవడం అయితే భక్తుల రద్దీ అయితే ఎక్కువ పెరిగింది. ఆ భక్తుల రద్దీ దృష్టి అయితే ఇక్కడైతే లక్షల్లో అయితే మాత్రం వచ్చే పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా సరే అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం నిరీక్షణ
ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, వాళ్ళైతే మాత్రం అసంతృప్తి కనిపించే పరిస్థితి కనిపించింది. ఇక్కడైతే మాత్రం భక్తులు ఒకటే చెప్తున్నారు, మాకైతే మాత్రం వెంటనే అయిపోద్దని అనుకున్నాం కానీ గంటల కొలది అయితే మాత్రం ఇక్కడ అవుతుందని చెప్పేసి అయితే భక్తులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే, ఏదైతే సూర్యనారాయణ స్వామి అయితే ఇష్టమైన రోజు ఆదివారం రోజు ఈ రథసప్తమి అనేది పడ్డంతో అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం భక్తులు అక్కడ ఎక్కింది. దేశం నలుమూల నుంచి అయితే మాత్రం భక్తులు వచ్చే పరిస్థితి కనిపించింది. ఇక్కడైతే మాత్రం చాలా వరకు అయితే లక్షల మంది వచ్చే పరిస్థితి కనిపించింది. ఇదే విషయంపై అయితే కూడా మన భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నించారు. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? హెచ్ఎల్ నుంచి వచ్చామండి. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ 10కి వచ్చాం. చెప్పండి. ఇదే విషయంపై భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా గంటల కొలత అయితే మాత్రం ఇక్కడ నిరీక్షితంగా ఉండే పరిస్థితి అయితే కనిపించింది. ఇదే విషయంపై అయితే మాత్రం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఎంతసేపు నుంచి ఉన్నారు? మీరు టోకెన్ ఎంత? 9 గంటలకు అక్కడ ఎంటర్ అయ్యండి మెయిన్ రోడ్లోని. ఇప్పుడు వచ్చి ఇంకా దర్శనం అవ్వలేదండి, చాలా టైం పట్టిస్లా ఉంది. ఇంకా 12-1 గంట వద్ద కూడా చెప్పలేకపోతున్నాం. మీరు ఎంత టోకెన్ తీశారు? 300 అండి. సుమారు ఎంతసేపు నుంచి ఉన్నారు? మేము అక్కడ మెయిన్ రోడ్ని 9 గంటలకు ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు ఈ టైం అయింది ఇంకా ప్రజెంట్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దర్శనం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత టైం పడుతుంది? మేము గంగా నుంచి వచ్చాం సార్. 3 గంటల నుంచి లైన్లో ఉన్నా, ఏం లేదు. మీరు టోకెన్ ఎంత తీసుకున్నారు? 300. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే హల్చల్ అయ్యిందో సోషల్ మీడియాలో అర్ధ గంటల దర్శనం అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదిగోండి ఒక భక్తులు మాట్లాడ విందాం. చెప్పండమ్మా. ఏంటి చెప్పండి, 300 రూపాయలు టికెట్ తీసుకుని మళ్ళీ నడుము ముడుకులు రాని టికెట్ కదా వచ్చాము. ఆ లైన్లో ఒక ఫ్రీ లేదు పట్టి తోసి అక్కడ పడి చచ్చిపోతుంది మాడ. మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము ఇప్పుడు వచ్చి 1.5-2 గంటలు అవుతుంది. 300 పెట్రోల్ తెచ్చుకుని ఎందుకండి ఈ మినిస్టర్లు, ఈ కలెక్టర్లు, ఈ ఎస్ఐలు, ఎస్పీలు అందరేమో వెళ్ళిపోయింది. వచ్చండి 6 గంటల దర్శనం. ఏం 6 గంటల దర్శనం అండి? టికెట్ తీసుకొని చంద్రబాబు నాయుడు కూడా మినిస్టర్ కొండ శంకర్ వచ్చి చెప్తాను ఫ్రీ బస్సులో పూర్వం మీద ఇచ్చాడు. ఇక్కడ మరి భక్తులతో మాట్లాడే ప్రయత్నించాను. చెప్తాము చాలా ఇది బాగోలేదండి. అరగంటలో దర్శనం అని చెప్పారు. అరగంట కాదు గంటన్నరేని పర్లేదు. పోలీసులు లేట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ చేసేవాళ్ళు లైన్లోనే కదా 300 రూపాయలు టికెట్ వాళ్ళు కూడా పెట్టాలి, 500 కూడా పెట్టాలి. ఫ్రీ వాళ్ళు ఫ్రీ పెట్టాలి. ఏది లేకుండా అందరూ తోసేసి అందరు కడిసి పడి చచ్చిపోతుంది మాట తోసేసి జనాలు మగోడు. ఈ మగోళ్ళు తోసేస్తారు. ఈ ఫ్రీ బస్సులు బుర్ర బస్సులు పెట్టాడు కానీ ఆ ఫ్రీ వాళ్ళు మరికంటే దరిద్రం అయిపోతుంది. ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశామని చెప్పి అంటున్నారమ్మా. మీకు రమ్మనండి. ఆ కొండ శంకర్ కదా వచ్చి అడుగుతున్నా బయలేదు. రమ్మనండి మినిస్టర్ గారికి. నేను అడుగుతా రేట్ ఏర్పాట్లు చేశారు. ఏమి ఏర్పాట్లు అండి? టికెట్ తీసుకోరమని మేము కాళ్ళు నొప్పులు ముడుకులు. జనపప్పు కావాలన్నా ఫ్రీ బస్సు ఆడవాళ్ళు ఎక్కిపోతున్నారు. కేజీకి పంచదార కావాలన్నా ఆడవాళ్ళు ఎక్కిపోతున్నారండి. ఈరోజు దర్శనం మీకు ఎంత టైం పడుతుంది? ఏమైంది? లేట్ అవుతుంది భగవంతుడు. లైన్లో ఉన్నాం కదండి, ఏ టైం అవుద్ది అని చెప్పలేం కదా. ఇది అధికారులు అయితే మాత్రం భారీగా ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నారు. కానీ ఏదైతే 300-500 టోకెన్లు చెప్పారో ఆ 500-300 టోకెన్లు అయితే మాత్రం గంటల తరబడి అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం ఆలస్యం చేసే పరిస్థితి కనిపించింది. చాలామంది సామాన్య పరిస్థితి ఇంకా అయితే దీన్ని బట్టి చూస్తే ఇబ్బంది పడే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా సరే అధికారులు అయితే ఘనంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి భారీగా చెప్తున్నారు. కానీ ఇక్కడైతే భక్తులు అయితే ఒకటే అసంతృప్తి. ఈ ఫ్రీ బస్సులు రావడం, ఈ ఫ్రీ బస్సుల తర్వాత మాత్రం అధికంగా జనాలు రావడం అయితే భక్తులు రావడం అయితే మాత్రం కనిపిస్తుంది. ఏదైతే సూర్యుని ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు అయితే ఈ రథసప్తమి పట్టడంతో అయితే మాత్రం భక్తుల రద్దీ ఎక్కువ పెరిగింది. దీని దృష్ట్యా అయితే ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాలని చెప్పేసి అధికారులు అయితే మనం కోరే పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు ఇదే విషయంపై అయితే మాత్రం మన శ్రీకాకుళం నాయుడు గారు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం అరసవల్లి ప్రాంగణం అంతా కూడా భక్త జనంతో కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంది. ఏదైతే అరగంటలో స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శనం భాగ్యం కలుగజేస్తామన్న ప్రకటన ఉందో అది మాత్రం అందరినీ ఆకర్షితులు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత బస్సు అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలతో పట్టణాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి బస్సు సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి. ఆ బస్సు సౌకర్యాలు మాత్రం వారికి అందుబాటులో ఉండి రథసప్తమి వేడుకల్లో భాగస్వామి అయ్యే విధంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్ కూడా పిలుపునివ్వడం. ఈ పరిణామాలని రవాణా సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ దర్శన భాగ్యానికి వచ్చేసరికి మాత్రం అడ్వాన్స్ టికెట్లు విక్రయించడం 100, 300, 500 రూపాయలు అడ్వాన్స్ టికెట్లు విక్రయించడం. మరోవైపు చూస్తే కనుక విఐపీలకు మాత్రం ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా మార్గం ద్వారా ఈరోజు వారికి దర్శన భాగ్యం కలిగించారు. అయినప్పటికి కూడాను వారి తాకిడి ఎక్కువగా ఉండడంతో సాధారణ భక్తులకు మాత్రం ఈరోజు ఇక్కట్లే మిగిలే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకలు నిర్వహించాలని 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పండుగలో మాత్రం ప్రస్తుతం భాగస్వాములైన భక్తులు మాత్రం నానా వేతనలు పడే పరిణామాలు ఉన్నాయి. అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి ఆదివారం పుట్టినరోజు కావడం, ఏదైతే ఆ భక్తి తత్వం ఉందో ఆ స్వామివారిని ఆదివారం దర్శకున్న సెంటిమెంట్ ఇది కూడాను ఈరోజు భక్తులందరూ కూడా అరసవెల్లి ప్రాంగణానికి రప్పించేందుకు దోహదపడింది. ఇటువంటి ముందస్తు వ్యూహంలో భాగంగానే అధికారులు కూడాను సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు 200
200 మీటర్ల మేర పూర్తి స్థాయిలో బ్యారికేట్లతో కూడుకున్నటువంటి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. 200 మీటర్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా వారికి మౌలిక సదుపాయాలు అయితే కల్పించారు. కానీ పూర్తి స్థాయిలో ఈరోజు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించలేదని చెప్పుకోవచ్చు. ఎంతసేపటి నుండి వచ్చారు? ఎన్ని గంటలకు సంబంధించి ఏ టికెట్ కొన్నారు? మేము 300 రూపాయల టికెట్లు. ఇప్పుడు వచ్చి ఒక అరగంట అవుతుంది మేము ఇప్పుడు వచ్చి. అది అంటే ఏ స్లాట్ టైంకి వచ్చారా లేక స్లాట్ టైం దాటిపోయింది. మరి మేము అప్పుడు జనాలు ఎక్కువైపోయారు, రాలేకపోయాము. అంటే స్లాట్ టైం జరిపోయినా కూడా ఈరోజు దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉందో కనిపిస్తుంది. మరి మాకు కనిపిస్తారు అనే వచ్చాము మేము. అది కనుక ప్రస్తుతం ఏదైతే టికెట్ల విక్రయం ప్రక్రియ ఉందో వారం రోజుల ముందు 100, 300, 500 రూపాయల టికెట్ల విక్రయం జరిగింది. ఆ విక్రయాల్లో మాత్రం టైం స్లాట్ కూడా ఇచ్చారు. కాకపోతే గమ్యం చేరే విషయంలో జాప్యం, అడుగడుగునా కూడా నిబంధనలు, అదేవిధంగా అడుగడుగున ఆంక్షలు, ఈ పరిణామాలన్నీ గమ్యం చేరేందుకు మాత్రం భక్తులకు నానా వేతలు మిగిల్చాయి. ఎన్ని గంటలు వచ్చారు బాబాయ్? ఏ టికెట్ తీసుకున్నారు? 300 రూపాయల టికెట్, పావు గంట అయింది ఇంకొచ్చి లైన్లోకి. అంటే దానికి టైమింగ్ స్లాట్ మీద వచ్చారా లేకపోతే బిఫోర్కి వచ్చి ఈరోజు క్యూ లైన్లో ఉన్నారు? టైంకే వచ్చాను. 2 గంటలు అయిపోతున్నారు దర్శనం అంతే. అంటే ముందు అరగంటలో దర్శన భాగ్యం కలిగిస్తున్న ప్రకటన బాగా చేశారు కదా, ఆ ప్రకటన కనెక్ట్ అయ్యారా చాలా మంది జనం? అందుకే ఇంతమంది భక్తులు వచ్చారా? బాగానే వచ్చారు జనాలు. చూస్తే మునుపుడితో పోల్చుకుంటే ఈరోజు సోమవారం దర్శనానికి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు రావడానికి కారణము ఇది ఏంటంటే ఎవరు రామ్మోహన్ నాయుడు, గుండె శంకర్ గారు బాగా ఏర్పాట్లు చేశారు కాబట్టి ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. కానీ ఈ ఏర్పాట్లలో కూడా చాలా మంది భక్త జనం తాకిడి కూడా ఈరోజు కొంతమందికి ఇబ్బందులు తెచ్చే పరిస్థితి. ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఉంటుంది, మరి జనాలు అయ్యాక మరి ఉంటుంది, మరి తప్పదు. ఈరోజు ఒక సెంటిమెంట్గా భావించవచ్చా సండే స్వామివారి బర్త్డే కావడంతో? భావించవచ్చు, సెంటిమెంట్గానే భావించవచ్చు. ఈరోజు జనం రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంది, ప్లస్ సెంటిమెంట్గా కూడా భావించవచ్చు. బాగుంది కూడా మీద కూడా అంతా, ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అక్కడక్కడ వాటర్స్ కూడా పెట్టారు, బాగుంది అంతా. ప్రస్తుతం భక్తులకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఆలయ నిర్వాహకులు చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఫలించిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆదివారం స్వామివారి తాలూకు జయంతి ఉత్సవాలు పడ్డం, స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం దర్శనం చూసుకుంటూ వచ్చినటువంటి భక్తులతో మాత్రం అరసవల్లి ప్రాంగణం అంతా కూడాను భక్త సంద్రంగా మారింది. అడుగడుగునా కూడాను తనిఖీలు, ఏవైతే డ్యూటీ పాసులు, డోనర్ పాసులు, అదేవిధంగా 100 రూపాయలు, 500, 300 రూపాయల టికెట్ల విక్రయాలు, ఇవన్నీ కూడా ఈరోజు మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాకు సంబంధించిన భక్తులతో అరసవల్లి ప్రాంగణం అంతా కిక్కిరిచిపోయింది. 2 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ముందుగానే గమనించినటువంటి నిర్వాహకులు మాత్రం తదనుగుణటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు కూడాను వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండడంతో మాత్రం సాధారణ భక్తులకు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగే అవకాశంలో మాత్రం నానా వేతలు పడే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్త జనంతో కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంది. అడుగడుగును కూడా పోలీసులు ఎక్కడ భక్తులను కంట్రోల్ చేసినా కూడా ఆ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వామివారిని ఇప్పటికే క్షీరాభిషేక దర్శనం భాగ్యానికి నోచుకోలేదు, కనీసం నిజరూప దర్శనం చూసే అదృష్ట భాగ్యమైనా కలుగుతుంది అన్నటువంటి వారి ఆశలకు అనుగుణంగా నిర్వాహకులు చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తాయా? మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం ఈసారి రాష్ట్ర పండుగగా ప్రకటించడం, వారం రోజుల పాటు ఈ పండుగ నిర్వహించాలనుకోవడం, మరోవైపు 3 రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా, అదేవిధంగా కల్చరల్ కార్యక్రమాలు చేపట్టి ఈ పరిణామాలన్నీ కూడాను జిల్లా వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఆకర్షితులు చేసి, అందులో భాగంగానే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు వేడుకలు ఆదివారం కావడంతో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మాత్రం అరసవల్లి ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా మారింది. వీరందరికీ కూడాను ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడాను దర్శన భాగ్యాన్ని అందుబాటులో ఉంచుతారు. అందుబాటులో ఉంచిన ఆ దర్శనాన్ని మాత్రం సమయానికి వారి బుక్ చేసుకున్న స్లాట్కు అనుగుణంగా ఆ టైంకే వారికి భక్తులకి ఆ దర్శన భాగ్యం కలిగే అవకాశాలు మాత్రం నిర్వాహకులు కల్పించినప్పుడు కూడాను పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగా 200 మీటర్ల వరకు నడిచి రావడం, ఈ పరిణామాలన్నీ కూడా సకాలంలో స్వామివారిని దర్శించుకునే అదృష్ట భాగ్యానికి మాత్రం సాధారణ భక్తులకు కలుగుతుందో లేదో అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. ఎందుకంటే వీఐపీలు తాకిడితో పాటు గత 3 రోజులుగా సెలవులు కావడం, అందరూ కూడా స్వామివారిని ఇంటిలిపాది దర్శించుకోవాలన్నటువంటి వారి తాలూగా ఆసక్తికి అనుగుణంగానే ఈరోజు ఏర్పాట్లు అయితే చేయగలిచారు. కానీ జనం మాత్రం ఈరోజు స్వామివారి దర్శనంకి వచ్చే జనంతో మాత్రం అరసవల్లి ప్రాంగణం జనసంద్రంగా మారినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాను ఎటువంటి ఆసక్తి లేదు. అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.